హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ 14X అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాం. రియల్మీ 12X తీసుకొచ్చింది కదా, దానికి సక్సెసర్ అని చెప్పొచ్చు. మరి 13X ఏమైంది అంటే, వీళ్ళు 13X తీసుకురాలేదు, ఇయర్ ఎండింగ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా వీళ్ళు 14X అని చెప్పి ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. సో ఈ మొబైల్లో వీళ్ళు మెయిన్ హైలైట్ చేస్తుందంటే, ఈ మొబైల్ IP69 రేటింగ్తో వస్తుంది. అలాగే మిలిటరీ స్టాండర్డ్ షాక్ రెసిస్టెంట్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకి అండర్ 15,000లో ఈ సెగ్మెంట్లో ఈ మొబైల్ వస్తుందని చెప్పి వీళ్ళు హైలైట్ అయితే చేస్తున్నారు. యాక్చువల్గా మనం అండర్ 15,000లో ఈ ఫీచర్స్ అన్ని వేరే మొబైల్స్లో అయితే చూడలేము. ఈ మొబైల్స్లో అయితే ఉన్నాయి. కాకపోతే వీటి కోసమే ఈ మొబైల్ తీసుకోవచ్చా? సో ఈ విషయాన్ని అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే మనకి రెగ్యులర్గా వీళ్ళు తీసుకొచ్చినట్టుగానే ఉంటుంది. ఎల్లో కలర్లో ఉంటుంది. 14X రియల్మీ అని చెప్పి రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఎంఆర్పి ప్రైస్ అయితే లేదు. సో తీసేశారు, కొట్టేశారు. సో చెప్పాను అండర్ 15,000 అని చెప్పి వీళ్ళే దీన్ని అయితే హైలైట్ చేస్తున్నారు. సో ఏ ప్రైస్లో వస్తే ఈ మొబైల్ తీసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు సిమ్ టూల్ అయితే ఉంటుంది. అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటుంది. వారంటీ కార్డ్ అయితే ఇవ్వలేదు. ఇంకా బ్యాక్ కేస్ ఇచ్చారు. కాకపోతే కొంచెం మ్యాటి ఫినిష్ అయితే ఉంది. మొబైల్కి వేస్తే ఖచ్చితంగా లుక్ అయితే కొంచెం డిస్టర్బ్ అయింది. కాకపోతే పర్వాలేదు, వాడేవచ్చు అనమాట. ఇక మీకు ఫోన్ అయితే ఉంటుంది. గోల్డెన్ గ్లో అని చెప్పి పిలుస్తున్నారు ఈ కలర్ని. ఇక 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని, అలాగే టైప్ సి కేబుల్ని మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఇస్తారు. ఇక మొబైల్ ఫోన్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ ఇదంతా మీకు మ్యాటి ఫినిష్ ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది అనమాట. సో రియల్మీ బ్రాండింగ్ ఉంటుంది. చూడడానికి ఓకే, మీకు వీళ్ళు డైమండ్ కట్ ఏదో అంటున్నారు కానీ, సో ఈ మ్యాటీలో కొద్దిగా అలాగా డైమండ్ కట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. పెద్ద ఎక్కువగా అయితే ఏమీ ఉండదు. దీని తర్వాత ఇంకో 2 కలర్స్ కూడా ఉన్నాయి. ఇక మీకు ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది కానీ 2 కెమెరాలే ఉంటాయి. ఆ 2 కెమెరాలు కూడా ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, అదే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇంకోటి డమ్మీ అనుకోవచ్చు. ఇక ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. చుట్టూ మనకి బాక్స్ ఫ్రేమ్, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది అనమాట. రైట్ సైడ్ పవర్ బటన్, అలాగే వాల్యూ రాకర్స్ ఉంటాయి. ఇదే పవర్ బటన్ మీకు ఫింగర్ ప్రింట్కి యూజ్ అవుతుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డుని ఎట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. లేదంటే ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డ్ని వేసుకోవచ్చు. మెమరీ కార్డు పెట్టుకొని అప్ టు 2 TB వరకు మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేయొచ్చు. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్ అయితే ఉంటాయి. ఇక ఈ మొబైల్ థిక్నెస్ మీకు 7.94 mm థిక్నెస్ అయితే ఉంటుందన్నమాట. వెయిట్ వచ్చేసరికి దాదాపుగా 200 గ్రాములు వెయిట్ ఉంటుంది. సో వెయిట్ అయితే గతంతో కంపేర్ చేస్తే పెరిగింది. దానికి కారణం ఇందులో మీకు 6000 mAh బ్యాటరీని అయితే ఇవ్వడం. ఇక డ్యూరబిలిటీలో మీకు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. సాధారణంగా మనం IP68 వింటూ ఉంటాం కదా. ఆ రేటింగ్ ఏంటంటే, మనకు మొబైల్ని వాటర్లో పడేస్తే, అది కూడా 1.5 మీటర్స్ డీప్లో వాటర్లో పడేస్తే హాఫ్ అన్ అవర్ వరకు సో మొబైల్కి ఏమీ కాదనమాట. బట్ మీకు IP69 అనేసరికి మీకు ఫోర్స్గా వచ్చే వాటర్ ఉంటుంది చూసారా, సో ఆ వాటర్ నుంచి కూడా సర్వైవ్ కాగలదు. అంటే ఇది మనకి టాప్ టైర్ ప్రొటెక్షన్ అని చెప్పాలి. అలాగే మీకు సోనిక్ వేవ్ వాటర్ ఎజెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. అంటే నీళ్ళలో పడిన తర్వాత బయట తీసి ఈ ఫీచర్ మీరు ఆన్ చేసుకున్నారంటే ఏమైనా స్పీకర్స్లో వాటర్ ఉంటే బయటకు అయితే వచ్చేస్తుంది. అలాగే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ను కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నీళ్ళ చినుకులు ఉన్నా సరే మనం మొబైల్ ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇక మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ ఉందని చెప్పాను కదా. సో మొబైల్ కింద పడినా సరే అంత తొందరగా డ్యామేజ్ అవుతుంది. అలా అని చెప్పి మాటికి పడేశారంటే డ్యామేజ్ అయితే అవుతుంది. దీనికోసం వీళ్ళు ఆర్మోర్ షీల్డ్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారంట. యాక్చువల్గా నేను దీనికి సంబంధించి ఒక షార్ట్ చేస్తున్నప్పుడు కింద పడింది. సో ఆ బాక్స్లో మనకి కింద పడినా ఏం కాలేదు. సో ఏమీ డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఇక మొబైల్లోని డిస్ప్లే చూస్తే మీకు ఇది పంచ్వల్ డిస్ప్లేతో వస్తుంది. చుట్టూ బెల్స్ ఓకే, కానీ బాటమ్ సైడ్ చిన్న కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. స్క్రీన్ టు బాడీ రేషియో వీళ్ళు చెప్పడం అయితే 89% అంటున్నారు కానీ 84% అలాగే మీకు స్క్రీన్ టు బాడీ రేషియో ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.67 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. IPS LCD డిస్ప్లే, 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. ఆ 120 Hz అనేది మీకు UI బేసిస్ అనమాట. మీరు ఏమైనా యాప్స్ యూజ్ చేస్తుంటే యాప్ బేస్ చేసుకొని మీకు 90 Hz వరకు తీసుకుంటుంది. ఇక పీక్ బ్రైట్నెస్ నిట్స్ 625 నిట్స్ అయితే ఉంటాయి. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. వైడ్ 1L1 సపోర్ట్ అయితే లేదు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డీలో అయితే వాచ్ చేయలేరు. యూట్యూబ్లోని వీడియోస్ని మీరు ఆ 2K రెజల్యూషన్లో వాచ్ చేయగలరు అనమాట. ఓవరాల్గా వీడియో క్వాలిటీ ఓకే, యావరేజ్గా ఉంటుంది. మీకు IPS LCD డిస్ప్లే, అది కూడా మీకు HD+తో వస్తుంది కాబట్టి యావరేజ్గా ఉంటుంది అనమాట. AMOLED డిస్ప్లే కాకపోయినప్పటికీ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఇచ్చారు. మీరు కావాల్సిన క్లాక్ స్టైల్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే ఆల్వేస్ ఆన్లో ఉండదు. అంటే మొబైల్ ఫోన్ మీరు పక్కన పెట్టేశారు, తర్వాత మళ్ళీ మీరు ఇలా తీసినప్పుడు పైన మీకు క్లాక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక స్పీకర్ మీకు మోనో స్పీకర్తో వస్తుంది. సింగిల్ స్పీకరే ఉంటుంది. వాల్యూమ్ అయితే మాత్రం పీక్ లెవెల్ ఉంది. 200% వరకు వీళ్ళు వాల్యూమ్ బూస్ట్ అయితే
ఇస్తున్నారు. మనకి ఓ రియాలిటీ ఆడియో ఫీచర్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ బదులు ఈ మధ్య వీళ్ళ ఓన్గా ఈ ఓ రియాలిటీని అయితే తీసుకొస్తున్నారు. 3.5 ఆడియో పోర్ట్ అయితే ఇవ్వలేదు. సో బ్యాటరీ పెంచారు కదా, ఆ స్పేస్ కోసం ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ ఇచ్చి ఉండాల్సింది. ఈ సెగ్మెంట్లో 3.5 తీయాల్సిన అవసరం లేదు. ఓవరాల్ ఆడియో అవుట్పుట్ అయితే ఓకే, మీకు బాగానే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, డాల్బీ అట్మాస్ కూడా ఉండదు, FM రేడియో కూడా లేదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు రియల్మీ UI 5.0 బేస్డ్ ఆండ్రాయిడ్ 14తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. మీకు 2 జనరేషన్ సాఫ్ట్వేర్ అప్డేట్ రియల్మీ ప్రామిస్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఇవ్వడం 15తో ఇవ్వాలి, బట్ వీళ్ళు 14తో ఇచ్చి 15 అండ్ 16 ఇస్తున్నారు. సో ఇలా చూసుకుంటే మనకి ఒక సాఫ్ట్వేర్ అప్డేటే అనుకోవాలి, ఎందుకంటే ఇయర్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి. ఇక బ్లోడ్వేర్ అంటారా, కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. సో వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక ఈ యూఐలో మీకు మినీ క్యాప్సూల్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇక్కడ బ్యాటరీ, మ్యూజిక్, వెదర్, డేటా యూజేజ్, అలాగే స్టెప్ కౌంట్, వీటి స్టేటస్ని అయితే చూసుకోవచ్చు. కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఇచ్చారు. యాప్ లాక్ అలాగే డ్యూయల్ యాప్ సపోర్ట్ అయితే ఉంది. ఇక ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. స్టోరేజ్ టైప్ eMMC 5.1 అయితే ఇస్తున్నారు. అసలు స్టోరేజ్ టైప్ ఎక్కడికో వెళ్ళిపోతుంటే వీళ్ళు ఇంకా eMMCని ఎలా తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. కనీసం UFS 2.2 అయినా ఇవ్వాల్సింది. ర్యామ్ టైప్ LPDDR4X ర్యామ్ టైప్ అయితే వస్తుందన్నమాట. ఇక గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, నేను కోడ్ ఆడి చూశాను. సో కోడ్లో మీకు గ్రాఫిక్స్ మీడియం తీసుకుంది, ఫ్రేమ్ రేటు హై తీసుకుంది. అయితే గేమ్స్ ఆడాలి అనుకుంటే హెవీ గేమ్స్ని మీరు లో గ్రాఫిక్స్లో ఆడడమే బెస్ట్ అనమాట. అక్కడికి మీకు ల్యాగ్స్ అయితే కనిపిస్తున్నాయి, ఆడే కొద్ది ఫ్రేమ్ డ్రాప్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఫస్ట్ అయితే మాత్రం ల్యాక్స్ మీకు ఉన్నాయి. గేమ్స్కి అయితే ఈ మొబైల్ పనికిరాదు. లేదు అడపదడప మేము ఆడుకోవచ్చు అంటే ఆడుకోవచ్చు. ఇక బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫుల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, ఇంకా మిగులుతుంది అనమాట మర్నాడికి. ఇక 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి మీకు స్పీడ్గానే ఛార్జ్ అయితే అవుతుంది. కాబట్టి 6000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు ఎంత లేదన్నా 2 గంటల పైనే పట్టింది అనమాట ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే. ఇక కెమెరాస్ విషయానికి వస్తే రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. అపాచర్ 1.8తో అయితే వస్తుంది అనమాట. OIS లాంటివి అయితే ఏమీ ఉండదు. సెకండరీ కెమెరా AI సెన్సార్ అంటున్నారు, అది ఉన్నా లేనట్టే. ఇక ఫ్రంట్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్తో వస్తుంది. అపాచర్ 2.0 అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు ఫొటోసు అలాగే వీడియోస్లో 10x వరకు జూమ్ కూడా చేయొచ్చు అనమాట. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక మీకు పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ లాంటిది అయితే ఏమీ ఇవ్వలేదు. డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు కెమెరా శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను, వీడియో శాంపిల్స్ అలాగే ఫోటో శాంపిల్స్. దాని ప్రకారం మీకు ఒక అంచనా అయితే వస్తుంది. ఓకే, మీకు యావరేజ్గా ఉందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఒక 10-11 వేల రూపాయల మొబైల్ ఫోన్లో ఉండే కెమెరా క్వాలిటీ అయితే మీకు ఇందులో ఉంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, వైఫై కాలింగ్ ఉంటుంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. GPS సపోర్ట్ ఉంది. OTG సపోర్ట్ కూడా చేస్తుంది. IR బ్లాస్టర్, FM రేడియో, NFC ఈ 3 అయితే ఉండవు. ఇక టోటల్ సెన్సార్స్ మీకు 23 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఇచ్చారు. యాక్సిలోమీటర్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, జీరో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ మీకు సైడ్ మౌంటెడ్ అయితే వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది, పర్వాలేదు, స్పీడ్గానే అన్లాక్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా ఈ మొబైల్ ప్రైస్ ఎంత అనేది ప్రస్తుతానికి తెలియదు. అంటే వీళ్ళు అండర్ 15,000 అంటున్నారు. 14,000 తీసుకొచ్చిన. ఎందుకు తీసుకోవాలంటే IP69 రేటింగ్ అలాగే మిలిటరీ సర్టిఫికేషన్, 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి సో మీరు ఆ సెగ్మెంట్లో ఆ మిలిటరీ స్టాండర్డ్ అలాగే IP69 కావాలి అనుకుంటే సో అక్కడైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ 14,000 పెట్టినా సరే ఇవన్నీ అవసరమా, అక్కడ ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకి స్టోరేజ్ టైప్ eMMC 5.1తో వస్తుంది. HD+ డిస్ప్లే ఇచ్చారు. కనీసం ఫుల్ హెచ్డీ ఇచ్చినా బాగుండేది. వైడ్ 1L1 సపోర్ట్ లేదు. మోనో స్పీకర్తో వస్తుంది. 3.5 ఆడియో పోర్ట్ లేదు. ఇలాగ మనకి చాలా మైనస్లు కూడా ఈ మొబైల్ అయితే కనిపిస్తున్నాయి. సో సాధారణంగా ఈ మొబైల్ ఉన్న స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూస్తే మనకి 10,000 రూపాయలు అలాగైతే ఈ మొబైల్ తీసుకురావాలి. సో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి IP రేటింగ్ అలాగే మిలిటరీ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకో 1,500 రూపాయలు అయితే వేసుకోవచ్చు. అలాగే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 6000 mAh బ్యాటరీ కూడా ఇస్తున్నారు కాబట్టి సరే ఇంకో 2,000 రూపాయలు వేసుకోవచ్చు. అలా చూసుకున్న మనకి ఒక 12,000 రూపాయల లోపు ఒకవేళ ఈ మొబైల్ వస్తే మాత్రం సో అక్కడ నేను చెప్పిన సెగ్మెంట్స్లో మీకు ఒక మొబైల్ చూస్తున్నారనుకుంటే అక్కడ ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అంతకు మించి ముందుకెళ్ళిందంటే కష్టమైపోద్ది. అక్కడే వీళ్ళకి కాంపిటేటివ్గా వేల మొబైల్సే ఉన్నాయన్నమాట. సో కాకపోతే ఇందులో మీకు హైలైట్ చేస్తుంది IP69 రేటింగ్, మిలిటరీ స్టాండర్డ్స్ అలాగే బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్. సో వీటిని అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైలు? సో మీకు ఈ మొబైల్ ఉపయోగపడుతుందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.